స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రఘునాథపల్లి మండల రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఈరోజు 3వ విడత పాదయాత్రను ప్రారంభించేందుకు రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అడ్డుకునేందుకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతుల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆపేది లేదని, తన పోరాటం కొనసాగుతుందని డాక్టర్ రాజయ్య స్పష్టం చేశారు. రైట్. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రఘునాథపల్లి మండల రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఈరోజు 3వ విడత పాదయాత్రను ప్రారంభించేందుకు రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మౌనిష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. స్టేషన్ ఘనపూర్ మాజీ శాసనసభ్యులు తాటికొండ రాజయ్యని ఈ రోజు హన్మకొండలోనే తన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఘనపూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అని 15 రోజుల క్రితం తాటికొండ రాజయ్య అయితే పాదయాత్ర అయితే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఇది 3వ విడత పాదయాత్రలో భాగంగా ఈ రోజు రఘునాథపల్లి మండలాలకైతే పాదయాత్ర చేస్తున్న ఉండే క్రమం అయితే ఉండేది. కానీ కొందరు చేయడం వల్ల అయితే ఈ రోజు ఇటు రాజయ్యని అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే రాజన్న చెప్తున్న విషయం ప్రకారం అయితే కొన్ని రోజుల క్రితమే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నామని చెప్తున్నాడు. అయితే ఇటు అధికారులకు కూడా పర్మిషన్ తీసుకున్నాం, ఈ ప్రోగ్రామ్ గురించిన వివరాలకు సంబంధించి అన్ని చెప్పాము, డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నామంటూ రాజయ్య తెలుపుతున్నాడు. కానీ అక్కడ కడియం శ్రీహరి వారి యొక్క అనుచరులు ఈ రోజు ఆయా ప్రాంతాలలో ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే దాంతో అరెస్ట్ చేయడం అయితే చేస్తున్నారంటూ రాజయ్య అయితే చెప్పడం జరుగుతుంది. అయితే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ స్కూటీలోకి చేరి ఘనపూర్ ప్రజలకు మోసం చేశాడని అటు రాజయ్య చెప్పడం జరుగుతుంది. తన నోటికాడి కూడునైతే ఇటు కడియం శ్రీహరి లాక్కున్నాడని, తాను లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇటు ఘనపూర్ ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యాచరణలు తీసుకోపోవాలనుకున్నాను, కానీ కడియం శ్రీహరి చేసిన మోసం వల్లనే నేను గెలవలేకపోయాను, నాకు టికెట్ రాలేదని ఇటు తాటికొండ రాజయ్య చెప్తున్న పరిస్థితి నెలకొంది. రాజశేఖర్, మౌనిష్, అంటే ప్రధానంగా పోలీసులు పర్మిషన్ ఇచ్చారా తన పాదయాత్రకు సంబంధించి? అలాంటి అనుమతులకు ఏమైనా అప్లై చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే పోలీసులు ఆటంకాలు వస్తాయని ఆప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే తాటికొండ రాజయ్య చెప్తున్న విషయం 15 రోజుల క్రితమే ఇది డేట్ ఫిక్స్ చేశాము, పోలీసుల నుంచి అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నాము, సౌండ్ సిస్టమ్ వాటికి నుంచి అన్నిటి గురించి అయితే పర్మిషన్ తీసుకున్నట్టయితే తాటికొండ రాజయ్య చెప్తున్నాడు. కాకపోతే ఈ నిన్న ప్రోగ్రామ్, ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది, కాకపోతే అక్కడ కడియం శ్రీహరి యొక్క అనుచరులు ఈ రోజు అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తన తాటికొండ రాజయ్య పాదయాత్ర ఉన్న నెపంతోనే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే నెపంతోనే ఈ రోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ రాజయ్య చెప్తున్న విషయం తెలుస్తుంది. ఇటు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్.